హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ డిజైన్స్. మనం ఇంతకుముందు నైటీ మెటీరియల్తో కటింగ్ వీడియో చూసాం కదా. ఇప్పుడు దాని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్, హైట్ వచ్చేసి నెక్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్. ఇలా 6 ఇంచెస్ ఎంతవరకు ఉందో అంతవరకు డ్రా చేసుకోవాలి. దీన్ని వచ్చేసి వీ నెక్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఇంకా 1 ఇంచ్ బిలో కింద ఒక 1 ఇంచ్, దీని కింద 1 ఇంచ్ ఇట్లా టేప్ మార్క్తోను ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నెక్ ఫోల్డ్ చేసేటప్పుడు నీట్గా మనకు ఫోల్డ్ అవుతుంది అన్నమాట. నెక్ కన్సీల్ అవ్వడానికి వీలు ఉంటుంది అన్నమాట. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఇలా చూడండి, ఇలా వీ నెక్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని రాంగ్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి చిన్న ఫోల్డింగ్ ఇలా వేసుకొని చిన్నగా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ చిన్న ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని రైట్ పార్ట్ పైన బాడీ పార్ట్ రైట్ సైడ్ ఉంది కదా, దీన్ని రైట్ సైడ్కి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా పావించి ఉండేటట్టు దీని పైన పెట్టుకొని సెట్ కుట్టుకుంటే వెళ్ళాలి. వీ నెక్ తిరిగే దగ్గర ఇక్కడ మిషన్ ఆపుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా మొత్తం అయిన తర్వాత ఇక్కడ దారంకి ఇలా ఉండేటట్టే ఈ థ్రెడ్ సైడ్ ఇలా ఉండేటట్టే చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్ టర్న్ అవడానికి ఈజీగా ఉంటుందని. మొత్తం ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. చిన్న చిన్న థ్రెడ్ కట్ అయ్యేటట్టు వేసుకోవద్దు. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇది ఇలా టర్న్ అయ్యేటట్టు దీనిపైన ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ వడనియద్దు. ఇప్పుడు ఓన్లీ మన నెక్ పార్ట్ జాయింట్ చేసినాం కదా, దీనిపైన వడనియాలి. ఇలా అయిన తర్వాత దీన్ని నెక్స్ట్ మొత్తం స్టిచ్ అయిన తర్వాత హెమ్మింగ్ వేసుకోవాలి. ఇంక ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కోసం 1.5 ఇంచెస్ ఉండేటట్టు ఇలా స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి. ఇలా నెక్ ఎంత ఉందో అంత నేను 3 స్ట్రిప్స్ కట్ చేసుకున్నాను. నెక్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం. ఇలా అన్ని జాయింట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకో కుర్తీ లేదు. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా పావించి ఉండేటట్టు ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీస్ కూడా రైట్ సైడ్
ఈ బాడీ పార్ట్ కూడా రైట్ సైడ్ ఇలా పెట్టుకొని 1/2 ఇంచ్ ఉండేటట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకో. ఇలా దీనిపైన ఇంకో కుట్టు వేసుకో. అయిపోయిన తర్వాత ఇలా టోటల్గా ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటే వెళ్ళాలి. చూడండి బ్యాక్ పార్ట్ కుట్టడం అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయింది కదా, దీనికి డాట్స్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం బ్యాక్ పార్ట్ కోసం డాట్స్ వేసుకున్నాం. బ్యాక్ పార్ట్ డాట్ వచ్చేసి ఈ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 4 ఇంచెస్ వేసుకున్నాం కదా మార్కింగ్, ఇక్కడ నుండి 1/2 ఇంచ్ మనం 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా డాట్స్ కోసం, దానికోసం ఇటు 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. డాట్ లెంత్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ నుంచి ఎవరికైనా సరే 10 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకొని డాట్ లెంత్ వచ్చేసి ఇక్కడ 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ 4 ఇంచెస్కి దీనికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ స్కేల్తో 1/2 ఇంచ్కు దీనికి ఇలా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం వేరే సైడ్ కూడా ఉండడానికి అన్నట్టు ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకుంటే బ్యాక్స్ అనదర్ సైడ్ కూడా ఇలానే వేసుకోవాలన్నట్టు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలానే 4 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ నుండి ఇక్కడ నుండి 10 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ 1/2 ఇంచెస్ ఈ మిడిల్ నుండి ఇక్కడ 1/2 ఇంచెస్ ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి స్కేల్తో మనకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు స్ట్రైట్గా. నెక్స్ట్ ఇలా ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది. అంతే, మార్కింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు డాట్స్ వేసుకున్నాం. ఇలా మనం మార్క్ వేసుకున్నాం కదా, ఆ విధంగా ఇలా డాట్స్ వేసుకోవాలి. ఇలా మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఇలా మార్క్ వేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా కొంచెం ఎక్కువ థ్రెడ్ ఉంచుకోవాలి, ఎందుకంటే క్లాత్ అనేది పిగిలిపోకుండా ఉంటుంది. ఇలా 1/2 ఇంచ్ ఉండేటట్టు కొంచెం ఎక్కువనే థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు కట్ చేస్తే ఏంటంటే దారం అంతా పైకి వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఎక్కువనే థ్రెడ్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ మనం లైట్గా పఫ్ వచ్చేటట్టు 2.5 ఇంచెస్ నేను మార్క్ వేసుకున్నా కదా,
మనం ఎంతైతే మార్కింగ్ 2.5 ఇంచ్ ఎంతైతే తీసుకున్నామో మా పప్పు కోసం అదే ఇక్కడ 2.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వరకే మనం పఫ్ పెట్టాలన్నట్టు. ఎందుకంటే ఎక్కువ పెడితే మళ్ళీ ఆర్మోల్కి ఏరిపోదు కదా. మనం ఎంతైతే పఫ్ తీసుకున్నామో అంతే ఇలా మార్క్ చేసుకోవాలి. 2.5 తీసుకున్నాం కదా, అటు 2.5 ఇటు 2.5 మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ వరకే పఫ్ పెట్టుకోవాలన్నట్టు, ఇలా టక్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ అనదర్ హ్యాండ్కి కూడా మనం ఎంతైతే వేసుకున్నామో పఫ్కి 2.5 వరకే మనం ఇలా ఒక టక్ ఇచ్చుకోవాలని, ఇంతవరకే పఫ్ పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ ఇక్కడ నుండి పఫ్ పెట్టుకుంటూ రావాలి. 2.5 మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నాం పఫ్ కోసం తీసుకున్నామో అంతే పెట్టుకుంటూ రావాలి. ఇలా చిన్న చిన్న పఫ్స్ ఇచ్చుకుంటూ నెక్స్ట్ ఈ వైపు కూడా ఇలా కుట్టుకుంటూ రావాలి పఫ్ ఇచ్చుకుని. నెక్స్ట్ ఈ కింది పార్ట్ కూడా ఇక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి. అంతే, మన టక్ ఎక్కడ వరకు ఇచ్చుకున్నామో అక్కడ వరకు ఇలా వస్తుంది చిన్న. నెక్స్ట్ అనదర్ హ్యాండ్ కూడా అలానే మనమైతే 2.5 ఇంచెస్ ఎక్కడ ఖర్చు పెట్టుకున్నామో అక్కడ వరకే కుట్టుకోవాలి. నెక్స్ట్ కింద వైపు కూడా ఇలా స్మాల్గా పెట్టుకోవాలి. అంతే, పఫ్ కూడా అయిపోయింది. ఇలా వస్తుంది. ఇలా మనం పఫ్ కుట్టుకున్నాం కానీ నేను హ్యాండ్స్కి ఇలా బార్డర్ మిగిలిన క్లాత్ని ఇలా బార్డర్లా వేద్దాం అనుకుంటున్నాను. క్లాత్ ఏర్పాలని నేను ఇలా అటాచ్ చేసుకున్నాను. ఇది మిడిల్, ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఓన్లీ డిజైన్ 5.5 ఇంచెస్ కరెక్ట్ వస్తుందని ఇలా తీసుకున్నా. ఇది మిడిల్లో పెట్టుకొని ఇట్లా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా 1/4 ఇంచ్ ఉండేటట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేలుతో ఇలా రబ్ చేసుకో. దీనిపైన ఇంకో కుట్టు వేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఒక హ్యాండ్ అయిపోయింది. అలాగే ఇంకో హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, 2 హ్యాండ్స్ స్టిచ్ చేయడం అయింది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా షోల్డర్ జాయింట్ చేసుకున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఉండాలి, దీని ఆపోజిట్లో కూడా ఫ్రంట్ సైడ్ రైట్ అండ్ రైట్ ఉండాలన్నమాట. ఏదైనా జాయింట్ చేసుకునేటప్పుడు రైట్ అండ్ రైట్ ఇలా పెట్టుకొని జాయింట్ చేసుకుంటే మనకి ఇలా కరెక్ట్ వస్తుంది అన్నట్టు. దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. దీన్ని స్టిచ్ చేయడానికి 1/2 ఇంచ్ ఇలా 1/2 ఇంచ్ ఉండేటట్టు మార్క్ చేసుకొని దీనిపైన ఇంకో కుట్టు. నెక్స్ట్ మనం 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్నాం కదా, దీన్ని ఇలా స్టిచ్ చేసుకో.
ఇంకో కుట్టేసుకుంటాం. నెక్స్ట్ జాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుందాం. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా సెట్ చేసుకొని ఇది కూడా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు ఇది చేసుకుంటా. ఒకసారి స్టిచ్ చేయడం అయింది కదా, దీనిపైన ఇంకో కొట్టేసుకోండి. ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటా. దీనిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక హ్యాండ్ అయిపోయింది. నెక్స్ట్ వేరే హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, 2 హ్యాండ్స్ జాయిన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రిల్ పార్ట్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. కటింగ్ వీడియోలో 4 ఫోల్డింగ్స్ మీద మన హైట్ ఎంతనో అంత కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇట్లా 2 ఫోల్డ్స్ ఉండేటట్టు మధ్యలో కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి అన్నట్టు. ఈ 2 ఫోల్డింగ్స్ మీద కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఒకటి అన్నట్టు, మనకి బ్యాక్ పార్ట్కి ఒకటి అన్నట్టు. దీన్ని ఈ విధంగా మిడిల్లో కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒకటి ఫ్రంట్ పార్ట్ కన్నట్టు, ఒకటి బ్యాక్ పార్ట్. మనం ఈ ఫ్రిల్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీన్ని రైట్ సైడ్ పైన పెట్టి 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు ఖర్చు కదా, దీనికి ప్లెయిన్గానే జాయింట్ చేయాలన్నట్టు. ఫ్రిల్ పార్ట్ అనేది దీనిపైన రైట్ అండ్ రైట్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ రైట్ ఉంది కదా, ఈ ఫ్రిల్ పార్ట్ కూడా ఇలా రైట్ సైడ్ సెట్ చేసుకోవాలి. దీన్ని 2 ఇంచెస్ ప్లెయిన్గానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇది మన ఖర్చు పార్ట్ కదా, ప్లీట్స్ వస్తే సైడ్ ఫిట్టింగ్ అప్పుడు అంత నీట్గా ఉండదని 2 ఇంచెస్ వదిలేస్తాను. ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి ఖర్చు. ఈ 2 ఇంచెస్ నుండి ఫ్రిల్ స్టార్ట్ చేయాలి. మన ఇష్టం, చిన్న ప్లీట్స్ అయినా సెట్ చేసుకోవచ్చు, పెద్ద అయినా. ఫ్రిల్స్ మనం పెద్ద కుట్టు వేసుకొని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా క్లాత్ ఎక్కువ తక్కువ అయితే మనం తీయడానికి ఇప్పడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. అన్ని ఈక్వల్ లెంత్లు వచ్చేటట్టు ఇలా దగ్గర దగ్గరకు ఉండేటట్టు స్టిచ్ చేసుకుంటారు. ఇలా 1 ఇంచ్ లోపలికి ఉండేటట్లు, 1 ఇంచ్ పైకి ఉండేటట్లు ఇలా సెట్ చేసుకోవాలి. ఇట్లా 1 ఇంచ్ ఇలా, 1 ఇంచ్ లోపలికి, 1 ఇంచ్ పైకి. మొత్తం ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ ఉండేటట్టు ఇలా ప్లేట్స్ నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్లేట్స్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా పెట్టాలి ఇప్పుడు చూద్దాం. 2 ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇలా మార్క్ చేసుకొని ఈ 2 ఇంచెస్ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఈ ప్లీట్స్ పెట్టేటప్పుడు బాడీ పార్ట్ రైట్ సైడ్, ప్లీట్స్ రైట్ సైడ్ కూడా ఇలా టచ్ అవ్వాలన్నట్టు, ఇలా ఆపోజిట్లో ఉండేటట్టు ఇలా క్లాత్ సెట్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ వరకు మనం ప్లెయిన్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ 2 ఇంచెస్ వదిలేసాం కదా, ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఈ 2 ఇంచెస్ తర్వాత ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇట్లా 1 ఇంచ్
ఇలా సెట్ చేసుకొని ఇలా 1 ఇంచ్ ఉండేటట్టు ఈ ఫోల్డింగ్ అనేది 1 ఇంచ్ దీనిపైన వేయాలి. ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ ఆవరేజ్గా 1 ఇంచ్ ఉండేటట్టు ఇట్లా మనకు అర్థమైపోతుంటుంది. ఇట్లా 1 ఇంచ్ ఇలా తీసుకొని 1 ఇంచ్ దీనిపైన వేసాలి. ఇక్కడ 2 ఇంచెస్ ప్లీట్స్ పెట్టకుండా 2 ఇంచెస్ ప్లీట్స్ పెట్టకుండా ఇక్కడ వదిలేయాలన్నట్టు. బాడీ పార్ట్ ప్లెయిన్గా పెట్టుకుంటూ రావాలన్నట్టు. ఈ 2 ఇంచెస్ ప్లీట్స్ పెట్టకుండా వదిలేయాలి. అండ్ ఫ్రెండ్స్, ప్లీట్స్ 2 సైడ్స్ పెట్టడం అయిపోయింది. ప్లీట్స్ పెట్టడం అయిపోయింది. ఎంత నీట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్. 2 సైడ్స్ ప్లీట్ పెట్టడం అయిపోయింది కదా. ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ 7 ఇంచెస్ పైన ఇలా ఒక డిజైన్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మనకు పైన హైట్ మెజర్మెంట్ కట్ చేసేటప్పుడు మిగిలింది కదా, 2 మీటర్స్ ఇలా మిగిలింది కదా. దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఇలా హాఫ్ ఇంచ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా ప్లీట్స్ పెట్టేసి ఇక్కడ 7 ఇంచెస్ పైన 7 ఇంచెస్ ఇక్కడ బార్డర్ నుంచి 7 ఇంచెస్ పైన ఒక డిజైన్ లాగా కుడదాం అనుకుంటున్నాను. అది ఎలా వస్తుంది ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను ఆ పైన మిగిలిన క్లాత్ 2.5 ఇంచెస్ మిగిలింది. దాన్ని ఇలా నేను పావు ఇంచు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. నేను సెట్ చేసుకున్న క్లాత్ 1 ఇంచ్ ఉండేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్లాత్ తీసుకున్నాను. ఇది నేను ఈ ఫ్రంట్ పార్ట్కు 7 ఇంచెస్ పైన ఉండేటట్టు సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక డిజైన్ లా ఉంటుందని 7 ఇంచెస్ పైన బార్డర్ మొత్తం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింది నుండి 7 ఇంచెస్ ఉండేటట్టు మొత్తం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్ట్రిప్ ఉంది కదా, దీన్ని ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇచ్చుకుంటూ ఇట్లా కొంచెం ఇట్లా హాఫ్ ఇంచ్ తీసి పైన వేసుకుంటూ ఇలా 1 ఇంచ్ స్ట్రిప్ తీసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ డిజైన్ కోసం ఫ్రంట్ సైడ్ మార్కింగ్ నేను 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ కింది భాగం నుంచి 7 ఇంచెస్ ఇలా మొత్తం గేర్ ఎంత అయితే వచ్చిందో అంతా 7 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుంటున్నాను. 7 ఇంచెస్ టోటల్గా మార్క్ చేసుకోండి. దీన్ని 7 ఇంచెస్ పైన ఇలా మిడిల్ ఉండేటట్టు ఇలా లైన్ పైన మిడిల్ ఉండేటట్టు సెట్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ మార్క్ చేసుకున్న మిడిల్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా లైన్ పైన మిడిల్లో పెట్టుకుంటూ సెట్ చేసుకుంటూ రావాలి. సైడ్ స్టిచ్చెస్ వేసుకుందాం. టోటల్గా కుట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం మార్కింగ్లో మనం ఎలా అయితే సైడ్ స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకున్నామో ఖర్చు కోసం ఆ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫ్రిల్ సైడ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు కుట్టుకుంటూ రావాలి. ఇలా కింది పార్ట్ వచ్చేసరికి ఇలా వేళ్ళతో ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక సైడ్ అయిపోయింది కదా, సైడ్ జాయింట్. వేరే సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి.
చూసారుగా ఫ్రెండ్స్, నైటీ క్లాత్తో మనం 2 టైప్స్ యూజ్ అయ్యేలా, మనం టాప్ లాగా నైటీ లాగా ఇంట్లో వేసుకోవడానికి, బయట వేసుకోవడానికి కూడా వీలుగా ఎంత నీట్గా వచ్చిందో కదా స్టిచ్ చేయడం. ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.